రాజమండ్రి కల్తీ పాల ఘటనతో అప్రమత్తమైన ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రంలోని అన్ని పాల కేంద్రాల్లో తనిఖీలు చేపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పాలు నెయ్యి తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనుమానిత వెన్నె నెయ్యి శాంపుల్స్ను ల్యాబ్కు తరలించారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రభుత్వ లైసెన్సులు లేకుండా పాల కేంద్రాలను నిర్వహించొద్దని హెచ్చరించారు. భీమవరం పట్టణంలో పాల కేంద్రాలు మరి నెయ్యి స్థావరాల మీద ఆకస్మికంగా తనిఖీలు చేసి అందులో ఉన్నటువంటి పాలు వెన్న తీసేసి పాల ముద్రాలని చెప్పేసి అనుమానంతో ఆ పాల కేంద్రంలో మేము శాంపిల్ చేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్ పంపించడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీ ట్యాక్సీ రోడ్ నుండి రాము గీ షాప్ నందు వచ్చేసి క్రీమ్ వచ్చేసి అనుమానాస్పదంగా ఉన్నది. ఆ క్రీమ్ వచ్చేసి బఫులో క్రీమా లేదా ఇతరుల నుంచి క్రీమ్ తెచ్చారని చెప్పి అనుమానించి ఆ క్రీమ్ సీజ్ చేయడం జరిగింది. ఆ క్రీములు కూడా మేము శాంపిల్ చేసాము. అదేవిధంగా నాణ్యత లేనటువంటి నెయ్యి కనపడడం జరిగింది. ఆ సస్పెక్ట్ చేసి ఆ నెయ్యిని కూడా శాంపిల్ చేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్ పంపిస్తున్నాము. ఇలా ఎవరికి లైసెన్సులు లేవు, తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలి.